నరేంద్ర మోదీ గారి దగ్గరికి వీళ్ళు ప్రభుత్వం ఏర్పడిన వెంబడే ముఖ్యమంత్రి గారు డిప్యూటీ సీఎం గారు ఇద్దరు వెళ్ళి ప్రధానమంత్రి గారిని కలిసి వచ్చిండ్రు. అంతకుముందు ఎప్పుడైనా కేసీఆర్ పోతే ఏమనేటోళ్ళు వీళ్ళు, వాళ్ళకు వీళ్ళకి ఏదో ఒప్పందం ఉంది, వాళ్ళకి వీళ్ళకి ఏమో ఒప్పందం ఉందనేటటువంటి బ్లేమ్ చేసేటటువంటి వాళ్ళు. మరి ఇప్పుడు వీళ్ళు పోయి కలిసి వచ్చింది కదా, మరి వీళ్ళకి ఏమైనా మాత్రం ఒప్పందం ఉందా చెప్పాలి బయట. ఫస్ట్ భారతీయ జనతా పార్టీని ఎప్పుడు కూడా బీఆర్ఎస్తో వాళ్ళకు లోపాయికారి ఒప్పందం పెట్టుకొని ఈ విధమైన ప్రచారం చేసి భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్తో ఒప్పందం ఉన్నటువంటి దుష్ప్రచారంతోన ఆ రెండు పార్టీలు ఏకమై ఈ దుష్ప్రచారాన్ని నడుపుకుంటూ మళ్ళీ ఇప్పుడు కొత్తగా ప్రచారం చేస్తుండ్రు. భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ పొత్తు అవుతుందని ఇదొక దుష్ప్రచారం మళ్ళా నడుపుతా ఉన్నారు. దీంట్లో ఎలాంటి వాస్తవం లేదు. ఇటువంటి దుష్ప్రచారాలు దయచేసి ప్రజలు నమ్మొద్దని చెప్పి నేను సందర్భం కోరుతా ఉన్నా. మీడియా మిత్రులకు కూడా చాలా స్పష్టంగా మా అధ్యక్షుడు చెప్పడం జరిగింది. మేమందరం కూడా చాలా స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం, ఎవరితో మాకు ఎలాంటి పొత్తు లేదు, ఉండదు ఇక్కడ అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఈరోజు ఈ విజయ సంకల్ప యాత్ర ఏదైతే ఉందో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కానీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కానీ మీరు భారతీయ జనతా పార్టీ యొక్క యాత్రను చూసి భయపడి పిచ్చి ప్రేలాపనలు చేయడం మానుకునండి. ప్రజలకు మీరు ఏమి హామీలు ఇచ్చారో హామీలు నెరవేర్చే విధంగా మాట్లాడండి. నిన్న రేవంత్ రెడ్డి గారు కొడంగల్లో సభ పెట్టిండ్రు. ఎమ్మెల్యే అయినాక ముఖ్యమంత్రి అయినాక ఫస్ట్ టైం వచ్చిండు అక్కడ. దానికి అక్కడ సభ పెట్టుకొని మొత్తం దాదాపు 3-4 వేల కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేసిన వాళ్ళు. కేవలం పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నామనే ఈ యొక్క తొందరపాటుతో మొత్తం వారందరూ శంకుస్థాపనలు చేసింది. ఇవాళ పార్లమెంట్ ఎన్నికల కోసమే ఇవాళ వాళ్ళు శంకుస్థాపన చేసిండ్రు. ఈ యొక్క పార్లమెంటు నియోజకవర్గంలో కొడంగల్ నియోజకవర్గంలో ఇప్పటిదాకా 2500 మహిళలకు ఇచ్చిందా ఏ ఒక్కరికైనా? ఎన్నికలైన వెంబడే మహిళలకు 2500 ఇస్తామన్నారు. ఒక్కొక్క మహిళకి ఇంట్లో 1 లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తామన్నారు. నిరుద్యోగ యువతకు 4000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. 200 యూనిట్లు కరెంటు ఫ్రీగా ఇస్తామన్నారు. 1000 రూపాయలు రైతులకు రైతు బంధు ఇస్తామన్నారు. మరి ఇప్పటిదాకా రైతు బంధు ఎందుకు ఇవ్వలేదు? ఎన్నికల ముందు రైతు బంధును ఆపింది వాళ్ళే. ఎన్నికల కమిషన్కి ఫిర్యాదు చేసి రైతు బంధును ఆపింది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. మరి ఈరోజు ఇప్పటిదాకా రైతు బంధునికి ఎందుకు ఇవ్వడం లేదు? అంటే అలవుగానటువంటి హామీలు అడ్డగోలుగా ఇచ్చి ప్రజల్ని మోసం చేసి 4000 పెన్షన్ ఎక్కడుంది? వికలాంగులకు 6000 పెన్షన్ ఎక్కడుంది? ఇప్పటిదాకా ఎందుకు ఇవ్వలేదు? మరి అధికారంలోకి వచ్చిన వెంబడే అమలు చేస్తామన్నారు కదా. తర్వాత వచ్చిన తర్వాత 100 రోజులు అన్నారు. ఇప్పుడు తర్వాత పార్లమెంట్ ఎన్నికలని లేదా ఎన్నికల ముందు ఇచ్చినట్టు ఏదో కేసీఆర్ను కంప్లీట్గా వీళ్ళు కేసీఆర్ని ఫాలో అవుతున్నారు. పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా అడుగుతుంది. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కానీ మరి విభజన చట్టంలో పాలమూరు రంగారెడ్డిని ఎందుకు పెట్టలేదన్నాడు కాంగ్రెస్ పార్టీ. విభజన చట్టంలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును పెట్టి దానికి జాతీయ హోదా ఇవ్వాలని ఆ రోజు ఎందుకు అడగలేదు? జాతీయ హోదా ఎందుకు రాలేదు అందరికీ తెలుసు. ఈరోజు రాజకీయాలు మాట్లాడితే ఎట్లా? ఆ రోజు వీళ్ళు పెట్టకపోవడం వాళ్ళ తప్పు. ఫస్ట్ వాళ్ళు పెట్టకపోవడము ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి పార్టీ, మరి ఆ రోజు ఎందుకు పెట్టలేదు? పాలమూరు రంగారెడ్డిని ఆ రోజు ఒత్తిడి చేసి ఆనాటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రెషర్ తీసుకొచ్చి కొంతమంది పెద్దలందరూ కూడా నన్ను ప్రోత్సహిస్తే వారందరి యొక్క సహకారంతో ఆ రోజు రేవంత్ రెడ్డి వీళ్ళందరూ తెలుగుదేశం పార్టీ ఉన్న వ్యతిరేకించింది. దాన్ని పాలమూరు రంగారెడ్డిని వ్యతిరేకించింది. ఈరోజు పార్టీలు మారినంత మాత్రాన రాజకీయాలు మారొచ్చు, ఇది మారొచ్చు, కానీ ఆ యొక్క అభివృద్ధి కార్యక్రమాల గురించి తప్పుడు మాటలు మాట్లాడకూడదు. పాలమూరు రంగారెడ్డి కాదు, ఈ యొక్క పాలమూరు జిల్లాలో కల్వకుర్తి కానీ కోయిసాగర్ కానీ భీమా కానీ నెట్టెంపాడు కానీ ఈ ప్రాజెక్టుల కోసం పోరాటం చేసిందంటేనే ఆనాడు డీకే అరుణ పోరాటం చేసింది. ఇప్పుడు ఉన్నోళ్ళు ఎవరు పోరాటాలు చేయలేదు. పోరాటాలు చేసింది అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని సాధించింది. వాటి కోసం కష్టపడి ఆ యొక్క కమిట్మెంట్ అని ఫుల్ఫిల్ చేయించింది ఆనాడు. ఈరోజు జిల్లా అభివృద్ధిలో ఇరిగేషన్ ప్రాజెక్టుల సాధనలో కీలకమైనటువంటి పాత్ర ఉంది. వాళ్ళు వ్యక్తిగతంగా నా మీద విమర్శ చేసేటటువంటి స్తోమత కానీ వాళ్ళకు ఉన్నటువంటి అర్హత కానీ ఏ ఒక్కరికి లేవు.